ఆ ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. 70 ఏళ్లు దాటినా అతని జీవితం మాత్రం పొలంలోనే తిరిగేది. తన గేదెకు ఆహారం పెట్టడం, చెరువు దగ్గర కూర్చుని సూర్యోదయం చూడడం, అదే అతని ఆనందం. అతనికి ఒక మనవడు, కార్తిక్. చిన్నప్పుడు కార్తిక్కి ఆ ఊరు అంటే ప్రపంచం. ప్రత్యేకంగా ఆ పెద్ద మామిడి చెట్టు. ఆ చెట్టు కిందనే తాతయ్య అతనికి అక్షరాలు నేర్పాడు, గణితం చెప్పాడు, జీవితం కూడా అర్థం చేసిపెట్టాడు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మర్చిపోకూడదు అని చెబుతూ ఉండేవాడు. కాలం మారింది. కార్తిక్ చదువు కోసం పట్టణానికి వెళ్ళాడు. చివరికి ఉద్యోగం, జీవితం అన్నీ నగరంలోనే స్థిరపడ్డాయి. ఏళ్ల తర్వాత ఒకరోజు కారులో తన ఊరికి తిరిగి వచ్చాడు. కాని తను చూసింది ఊహించని దృశ్యం. ఆ మామిడి చెట్టును కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చైన్సా శబ్దం, దుమ్ము ఎగురుతూ. గ్రామ పెద్దలు అక్కడే నిలబడి చూస్తున్నారు. కార్తిక్ హృదయం ఒక్కసారిగా గుబులు కొట్టింది. అతని మనసులో ఒక్కసారిగా జ్ఞాపకాలు మెదిలాయి. తాతయ్యతో కలిసి గడిపిన రోజులు, ఆ చెట్టు కింద నవ్వులు, ఆ బంగారు సాయంత్రాలు. అతను వెంటనే పరుగెత్తి వెళ్ళి, "ఈ చెట్టును ఆపండి" అని అరిచాడు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇది పాత చెట్టు, కొత్త రోడ్డు కోసం తొలగించాలి అని చెప్పారు. కాని కార్తిక్ కళ్ళలో కన్నీళ్లు. "ఇది చెట్టు కాదు, మా జీవితం" అన్నాడు. కొంతసేపు నిశ్శబ్దం. తరువాత గ్రామంలో వాళ్లంతా కలిసి కూర్చున్నారు. అందరూ కలిసి భోజనం చేశారు, నవ్వుకున్నారు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మారుతుంది, కానీ చెట్టు కాదు. సాయంత్రం జాతర వాతావరణం, పాటలు, నృత్యాలు, ఆనందం. కాని కార్తిక్ మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు కాండాన్ని తాకుతూ కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. తన తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. మూలాలు మర్చిపోకూడదు. మనం పచ్చని చెట్లను నరకకూడదు. సాధ్యమైనంతవరకు మనం చెట్లను నాటుదాం, వాటిని కాపాడుకుందాం. చెట్లు ఉంటేనే మన పరిసరాలు కాలుష్యం లేని వాతావరణం అవుతుంది. ఇది చిన్నప్పుడు తాతయ్య నాటిన మామిడి చెట్టు కథ. నీతి: మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెట్లను నాటుదాం, వాటికి సాధ్యమైనంత వరకు నరకకుండా ఉంటే మా పర్యావరణం ఎంతో బాగుంటుంది.